ఇవాల్టి ఈ వీడియోలో మనం బజాజ్ ఫైనాన్స్ కార్డు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా కొన్ని నిమిషాల్లోనే మనం ఆన్లైన్లోనే ఈ కార్డ్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ కార్డ్ కోసం మనం ప్రతి సంవత్సరం ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ కట్టాల్సిన పని లేదు. అంతేకాకుండా ఈ కార్డు మీద మనకి 3 లక్షల వరకు మనకి లోన్ దొరుకుతుంది. ఈ కార్డ్ని మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని ఆఫ్లైన్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రోజుల్లో ఈ బజాజ్ ఫైనాన్స్ కార్డు ప్రతి మొబైల్ షాప్లో యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ కార్డు మీద మనం ఎటువంటి డౌన్ పేమెంట్ కట్టకుండా 0 డౌన్ పేమెంట్ మీద ఏ ప్రోడక్ట్ అయినా మనం తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. మీరైతే బజాజ్ ఈఎంఐ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి గెట్ ఇన్స్టంట్ అప్రూవల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ మీద కొట్టిన తర్వాత మన ముందుకు ఒక చిన్న పాపప్ వస్తుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ మీద ఏ పేరు అయితే ఉందో ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ కింద చూస్తే మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఆటో ఫెచ్ డీటెయిల్స్. దీన్ని క్లిక్ చేస్తే మీరు ఇంతకుముందు ఎక్కడైనా క్రెడిట్ కార్డు తీసుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. నేను మాన్యువల్ దాని మీద క్లిక్ చేస్తాను, ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది. కొన్నిసార్లు దాంట్లో ఎర్రర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మాన్యువల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన ముందుకి ఒక చిన్న ఫామ్ వచ్చింది. సో ఇక్కడ మన జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా అని. నెక్స్ట్ దాని కింద మన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. దాని కిందకు వస్తే మనం పాన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇంతకు ముందు అయితే పాన్ కార్డ్ నంబరు మ్యాండేటరీగా ఉండేది, కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఆప్షనల్ ఉంది. సో ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డు లేకపోయినా మీరు ఈ బజాజ్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో దాని కింద మనల్ని ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. మీరు ఒక సాలరీడ్ పర్సనా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా, మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మన కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ పిన్ కోడ్ని మనకి ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. సిటీని కూడా ఎంటర్ చేసి ఇక్కడ కింద 2 చెక్ బాక్సులని టిక్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చూడండి మన ముందుకి మనకి ఎలిజిబిలిటీ ఎంత ఉందో చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ మనకి దొరికిన లిమిట్ 40,000 రూపాయలు. ఫ్రెండ్స్, ఈ కార్డు ఇతనికి ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఇతనికి ఈ కార్డు లేదు. అయినా కానీ ఇతనికి 40,000 లిమిట్ చూపిస్తుంది. మనకి ఈ 40,000 లిమిట్ దొరికిన తర్వాత మనం టైంకి పేమెంట్ చేస్తూ ఉంటే మీ కార్డు లిమిట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ కార్డు పూర్తిగా పేపర్లెస్ ప్రాసెస్లోనే మనకు వస్తుంది. ఎటువంటి ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండదు. దీంతో మనం మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కొనుక్కోవచ్చు, అది ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా. అంతేకాకుండా బజాజ్ పోర్టల్లో కూడా మనం ఈ కార్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో అయితే ఈ కార్డ్ని మనం ఉపయోగించుకోవడానికి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. దానికోసం మనకి CKYC వెరిఫికేషన్ అడుగుతుంది. దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే డిజిటల్ విధానం ద్వారా మీ ఆధార్ కార్డు రికార్డ్స్ ఇక్కడ ఫెచ్ అవుతాయి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఫెచ్ అయ్యి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసింది. సో అయితే ఇక్కడ మనం అడ్రస్ మారి వేరే లొకేషన్లో ఉండొచ్చు. అలా కాకపోతే మనకి కార్డు వేరే లొకేషన్కి డెలివరీ చేయించాలి అనుకుంటే కింద ఇక్కడ నో మై కరెంట్ అడ్రస్ హ్యాస్ చేంజ్డ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మాన్యువల్గా మన అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నా కేసులో అడ్రస్ అనేది సేమ్గా ఉంది. కింద కన్ఫర్మ్ అడ్రస్ మీద కొట్టిన తర్వాత చూడండి, ఇక్కడ KYC వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. KYC వెరిఫికేషన్ తర్వాత మనందరి ముందుకు పేమెంట్ చేయడానికి ఒక ఆప్షన్ వస్తుంది. ఈ కార్డు మనకు కావాలంటే 530 రూపీస్ మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇది 1 టైం పేమెంట్ చేయాలి. ఇక్కడ ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ ఉండవు. అయితే ఇక్కడ ఈ ఛార్జెస్ మనం తగ్గించుకోవచ్చు కూడా. ఇక్కడ ప్రోమో కోడ్స్ ఉన్నాయి చూడండి. వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా రకాల ప్రోమో కోడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఇన్ స్టోర్ ట్రాన్సాక్షన్ చేస్తే అంటే మన కార్డు వచ్చిన 15 రోజుల లోపల చేస్తే 1000 రూపాయల క్యాష్ బ్యాక్ మనకి ఈ కార్డు మీద వస్తుంది. ఒక విధంగా చూసుకుంటే మనం పే చేసిన 530 మనకి వెనక్కి వచ్చేసినట్టే. అలాగే దీనితో పాటు ఇక్కడ చాలా రకాల ప్రోమో కోడ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ప్రోమో కోడ్స్ ని ఎంచుకోండి. ఇక్కడ పైన చూడండి, ఇన్స్టాంట్ డిస్కౌంట్ ప్రోమో కోడ్ అని ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని అప్లై చేస్తే 50 రూపీస్ అనేది మన ఫీజులో నుంచి తగ్గుతుంది. చూడండి, 480కి వచ్చింది. అయితే ఈ పేమెంట్ని చేయడానికి మన దగ్గర 3 ఆప్షన్లు ఉన్నాయి: UPI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. సో UPI పేమెంట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి UPIని సెలెక్ట్ చేసుకున్నాం.
ఇక్కడ మన జీపే లేదా ఫోన్పే యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసి పే అనే ఆప్షన్ మీద కొడితే మన మొబైల్ అప్లికేషన్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది పే చేయండి అని. అక్కడ మనం యాక్సెప్ట్ చేస్తే పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టు ఇక్కడ మనకి చూపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, మన ఇన్స్టా ఈఎంఐ కార్డు జనరేట్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ కార్డు ఎక్స్పైరీ, ఆఫర్ అమౌంట్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ కార్డు లిమిట్ని మనం పెంచుకోవచ్చని ముందు చెప్పుకున్నట్టు ఇక్కడ చూడండి ఇంక్రీజ్ లిమిట్ అనే ఆప్షన్ ఉంది. కార్డ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా మీ లిమిట్ని పెంచుకోవచ్చు. ఈ కార్డ్ని చూడడానికి వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మన ముందుకి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇంతకు ముందు అయితే ఇలా ఉండేది కాదు, కానీ ఆ ప్రాసెస్ ఇప్పుడు స్కిప్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాం. ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయమని అడుగుతుంది. అయితే మీ మొబైల్ నెంబరు ఈ అప్లికేషన్లో ఉండాలి. సో అప్లికేషన్ని సెట్ చేసుకున్న తర్వాత మీ ముందుకి ఎంపిన్ని సెట్ చేసుకోమని అడుగుతుంది. మీరు మీకు ఇష్టమైన ఎంపిన్ని ఏదైనా సరే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. పైన ఎంపిన్ ఎంటర్ చేసిన తర్వాత కింద కన్ఫర్మేషన్ కోసం రీఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత ఒక సెక్యూరిటీ క్వశ్చన్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ చాలా రకాల సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు దీంట్లో నుంచి ఏ క్వశ్చన్ అయినా ఎంచుకోవచ్చు. ఇది ఎందుకంటే ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ని మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మీరు ఎంటర్ చేస్తే మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయొచ్చు. అయితే నేను ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఫైనల్గా మనం లాగిన్ అయ్యాం. సో ఇక్కడ చూడండి ఈఎంఐ కార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మన డేట్ ఆఫ్ బర్త్ని అడుగుతుంది. ఎంటర్ చేసి లింక్ ఈఎంఐ కార్డు మీద క్లిక్ చేశాం. ఇప్పుడు మన ముందుకి మన కార్డు వచ్చేసింది. మన కార్డు అనేది యాక్టివేట్ అయింది. కానీ ఇప్పుడు కూడా మన కార్డ్ నెంబర్ అనేది పూర్తిగా కనిపించట్లేదు. ఈ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. కార్డ్ నెంబర్ కనిపిస్తుంది. క్లిక్ చేయగానే చూడండి మన కార్డ్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. మన లోన్ ఆఫరు ఇక్కడ 40,000 ఉంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ ఆఫరు అది కూడా 40,000 ఉంది. ఒక విధంగా అన్ని డీటెయిల్స్ ఇక్కడే ఉన్నాయి. కింద చూసుకుంటే మనం పిన్నుని సెట్ చేసుకోవచ్చు, కార్డును బ్లాక్ చేసుకోవచ్చు, మన స్టేట్మెంట్స్ని కూడా చూసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడున్న బజాజ్ మాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం మనకు నచ్చిన ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు. అయితే మనం ఆఫ్లైన్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకి 1000 రూపాయల క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మనకి ఈ బజాజ్ కార్డు వల్ల ఒక పెద్ద బెనిఫిట్ ఏంటో తెలుసా? మనం ఏ ప్రోడక్ట్ అయినా 0 డౌన్ పేమెంట్లో తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి పైన ఇక్కడ 0 డౌన్ పేమెంట్ అని పైన రాసే ఉంది. అయితే ఈ కార్డు జనరేట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం మనం ఏ ఛార్జెస్ కట్టాల్సిన పని లేదు. అయితే మనం ఏ ప్రోడక్ట్ అయినా తీసుకుంటే దాని ప్రాసెసింగ్ ఫీజుకి పే చేయాలి అంతే. అది తప్ప మరే ఇతర ఇంట్రెస్ట్లు కానీ హిడ్డెన్ ఛార్జెస్ కానీ మనం కట్టాల్సిన పని లేదు. ఈ రోజుల్లో ఈ బజాజ్ కార్డు అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని మనం మన చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రానిక్ షోరూమ్స్లో, మొబైల్ షాప్స్లో ఇలా ఏ షాప్లోనైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దాని తర్వాత మనం ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా మన ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు ఈ కార్డుని ఉపయోగించి. సో అయితే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఒక లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.